విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పిడికా రాజనాథుర ముఖ్య అతిథిగా హాజరై వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందజేశారు। ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి నేరుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు। వాలంటీర్ల సేవలు గుర్తించి వారికి సేవా పురస్కారాలు అందిస్తున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు, వైస్ ఎంపీపీలు సారకి ఈశ్వరరావు, పొట్టంగి దుర్గా, మండల పార్టీ అధ్యక్షులు రాయిపిల్లి రామారావు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు। అపరిచితుడు కదా, అపరిచితుడు అందరికీ తెలుసు, అపరిచితుడు అంటే ఓకేనా? ఫోటో ఓకే, చెప్పండి। జగన్ ఇచ్చినది ఆ విధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, ఎవ్వరు చేయని విధంగా, ఎప్పుడు చేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి వాలంటీర్ని పంపించి వారి సమస్యలు, వారి బాధలు, వారి ఇబ్బందులు, ఆ ఇంటికి ఏమి కావాలి, ఆ వీధికి ఏమి కావాలి, ఆ 50 ఇళ్ళకి ఏమి కావాలి అనేది వాళ్ళ ద్వారానే తెలుసుకొని దానికి సంబంధించిన వారి వివరాలు, ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అవి తీసుకొని అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఇల్లు కావచ్చు, ఇల్లు అర్హత అయితే ఇల్లు వస్తుంది, పెన్షన్ కాకపోతే పెన్షన్, రేషన్ కార్డు, అమ్మఒడి పథకం, వైఎస్ఆర్ చేయూత, రైతు భరోసా, సేదోడు, జగన్ తోడు, వైఎస్ఆర్ వాహన మిత్ర, ఇలా పథకాలు చెప్పకపోతుంటే 33 పథకాలు ఉన్నాయి। ఎన్ని పథకాలు ఎప్పుడైనా పెట్టారా? వచ్చినప్పుడల్లే ఒక్క మరిగినట్టు మెరుగుతుంటారు తెలుగుదేశం నాయకులు। మా పథకాలు తీసాడు జగన్, మా పథకాలు తీసాడు జగన్। ఏ పథకాలు తీసాం? మీరేం చేశారు? మీరేం చేశారని అడుగుతున్నాను। పథకాలు తీయడానికి మీరు లంచం లేకుండా ఇల్లు ఇచ్చారా ఎవరికైనా? మీరు లంచం లేకుండా మీ జన్మభూమి కమిటీలు ఇల్లు పట్టా ఎవరికైనా ఇచ్చారా అడుగుతున్నాను। ఇల్లు ఇవ్వాలంటే జన్మభూమి కమిటీకి లంచం ఇవ్వాలి, ఇల్లు పట్టా ఇవ్వాలంటే జన్మభూమి కమిటీకి లంచం ఇవ్వాలి, ఇల్లు లోన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీకి లంచం ఇవ్వాలి, ఇల్లు బిల్లు ఇవ్వాలంటే జన్మభూమి కమిటీకి లంచం ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీకి లంచం ఇవ్వాలి, మీకు రేషన్ కార్డు ఇవ్వాలంటే జన్మభూమి కమిటీకి లంచం ఇవ్వాలి। ఈ 4 కదా ఇచ్చారు? ఏమి ఇచ్చారు మీరు? ఎన్ని పథకాలు మీరు ఇచ్చారా అని అడుగుతున్నాను నేను। ఎన్ని పథకాలు మీరు ఇచ్చారని అడుగుతున్నా। రైతు భరోసా మీరు ఇచ్చారా? అమ్మఒడి మీరు ఇచ్చారా? వైఎస్ఆర్ చేయూత మీరు ఇచ్చారా? అబద్ధపు హామీ ఇచ్చిన వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా రుణాలు మీరు ఇచ్చారా? మీరేది ఇవ్వలేదు। ఏవో పథకాలు ఇచ్చేసినాం అని చెప్తారు।